వచ్చింది రే. ఇంత వర్షంలో మా మేనల్లుడు నేను సినిమాకి వెళ్తున్నాం. ఏం సినిమారా? సినిమా స్టార్ట్ అవడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. మేము వెళ్ళడానికి ఏం 10 నిమిషాలు పడుతుంది. మాక్సిమం మిస్ అయిపోతాం. వర్షం చాలా గట్టి కొడుతుంది. స్పీడ్కి వెళ్దామన్నా అవదు. ఇంట్లో కొడుతుంది గట్టిగా. వర్షం తడిసిపోయాను నేను. చూసారా మొత్తం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమో ఏసీ వేస్తారు. చలెట్టేస్తుంది మాకు. రొక్కిలెట్టుకెళ్ళిపోతే బెటర్ ఏమో. శ్రీలక్ష్మి థియేటర్ అంట. టికెట్ ఉంటాయో లేదో కూడా తెలీదు. శ్రీలక్ష్మి థియేటర్ కి అయితే వచ్చేసాము. బండిని పార్క్ చేస్తాము. టికెట్ తీసుకో. లేడీస్ లేని రా. టికెట్లు అయితే ఉన్నాయంట. ఫోన్ పే. 2 టికెట్లు ఎంత అండి? 1.5 సినిమా అయితే స్టార్ట్ అవ్వలేదండి. మనకి సీట్లు కూడా బాగానే వచ్చినాయి. పైన వచ్చింది, జీలో వచ్చింది. అసలు ఏసీ అంటే ఇంకా చల్లగా ఉంది. వర్షం నీళ్ళు తాపుతాం వాళ్ళు. పుల్లు ఆరేసుకుంటా సినిమా చూడాలి. ఇప్పుడు ఖాళీగా ఉంటదండి థియేటర్. అందరూ ఎక్కువ మంది వచ్చేసరి జీలో ఉందండి. 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరి ఇంకా ఎవరు రాలేదు. ఇంకా అవి కూడా మనం వాడేసుకుందాం అన్నాడు. పక్క ప్లేసులు కబ్జా చేసాడు మా వాడు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం. సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇంక మమ్మల్ని ఎవరు పికప్ చేయొద్దు. సినిమా అయిపోయిన మాట్లాడుకుందాం. సరేనా? మనుషుల్ని ఎలా చంపేస్తున్నారండి. మానవ మృగాల మనుషులే వచ్చింది రే. అయింది కానీ ఇంకా వర్షం తగ్గలేదు. అలా కురుతానే ఉంది. చూస్తున్నారు కదా అది ఎప్పుడు తగ్గుతుంది అంటే మేము సినిమా అయిపోయినాకైనా తగ్గుతుందో లేదు తెలియదు. కానీ పాప్కార్న్ പരിഗഡ് വേറെന്തെങ്കിലും പരിപാടിയാണോ പ്ലാൻ? నరుక్కోటాలు ఎక్కువ ఉన్నాయి కానీ కొంచెం అయితే తగ్గుంటే ఇంకా కేక. సినిమా అయిపోయింది. వర్షం తగ్గిపోయింది. ఇంకా క్యాప్టెన్ దగ్గర మనకి సినిమా చూసి పట్ల ఆరిపోయింది. వర్షం తగ్గిపోయింది. ఇంకా ఫ్రీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. వర్షంలో జగ్గనపేట సెంటర్ మాత్రం కలకల్లా ఆడిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఈ రోడ్లు చూసారా? చాలా దారుణంగా ఉన్నాయి. బాగు చేస్తే బాగుంటాం. ఈ వీడియో చూసి గవర్నమెంట్ రోడ్లు బాగు చేస్తుంది అంటావరా? చేస్తదేమోలే. మేనల్లు 4 ఇంటి దగ్గర దింపేసి దారిలో కొన్ని సరుకులు తీసుకోమంటే అవి కూడా తీసేసుకుని సేఫ్ గా ఇంటికి అయితే వచ్చేస్తున్నాను. చీకటి పడిపోయింది మొత్తం. వర్షం కూడా తగ్గిపోయింది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని నా స్నేహితుడు అయిపోండి. బాయ్ గైస్.